స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. అందరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎవరు కూడా అల్లరి చేయొద్దు, అల్లరి చేయొద్దు. సామెతలు కీర్తన గ్రంథం పక్కన ఉండేది. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం నుంచి అందరం చదువుకుందండి. చదవండి. నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. అయ్యా, మరి నీ ప్రజలకు అందరికీ కూడా నాయన మంచిగా అర్థమయ్యే విధంగా వివరించి చెప్పుడుగా సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అనేటటువంటి ఈ యొక్క అంశం మీద దేవుని యొక్క వాక్యములో మనం అందరము కూడా జాగ్రత్తగా తెలుసుకుందాండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాండి. నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని స్తోత్రం. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడంట శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ మాట దేనికి చెప్పి ఉన్నాడంటే, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని అంటూ ఉన్నాడు. తన శరీరాన్ని కూడా కాపాడుకుంటాడు. తన శరీరాన్ని కూడా కాపాడుకుంటాడు. ఎలా కాపాడుకుంటాడు? ఎదుటి మనిషికి నచ్చని మాటలు మాట్లాడితే, లేదంటే తల్లిదండ్రులకి ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు మన శరీరానికి బాధ కాదా? మరి ఆ తన్నించుకోవాలి అని అంటే ఏది మనకు మూల కారణం? నోటి మాట ద్వారాగా మనం తన్నులు తినాలన్నా, ఒకళ్ళు మంచిగా ఉండాలన్నా, ఒకళ్ళు విరోధంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, శపించబడాలన్నా, మంచిగా ఉండాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, దేవుని మేలు పొందుకోవాలన్నా,
దేవుడిచ్చినటువంటి మేలులను పోగొట్టుకోవాలన్నా ఏది మూల కారణం? నోటి మాట. నోటి మాట మూల కారణం. దేవుని స్తోత్రం. అందుకనే ఈ అక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమంటూ ఉన్నాడు? నోటిని నాలుకనము భద్రము చేసుకొనుము అంటున్నాడు. ఇందుకే నేను రోజు చెప్పేది, బూతులు మాట్లాడమాకండయ్యా, కొట్టుకోమాకండి, తన్నుకోమాకండి, తిట్టుకోమాకండయ్యా, అల్లరి చేయమాకండి అని చెప్పేసి. ఇందుకే మన యొక్క నోటి మాట ద్వారాగా మన యొక్క ఒంటికే తిప్పలు. మంచి మాట మాట్లాడితే ఒంటికి బాగానే ఉండిద్ది. మంచి మాటలు మాట్లాడితేనేమో మన ఒళ్ళుని బాగానే కాపాడుకుంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటాం. మంచి మాటలు మాట్లాడుకోకుండా వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడితే ఎలా ఉండిద్ది? సూపర్గా ఉండిద్ది కదా. అసలు ఎవరు కొట్టరు. విరోధంగా మాట్లాడితే అసలు ఎవరు కొట్టరు, ఎవరు దాండరు. ఎందుకు దంతారు? ఏం చెప్పాను? విరోధమైన మాటలు మాట్లాడితే మన ఒంటికి బాగుండిద్ది. మరి ఎందుకని మాట్లాడుతున్నారు మీరు? మరి మీరు చింతకాయ పచ్చడి కావాలనా? అందుకనే నోటి మాటని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ మాట ద్వారాగా ఎదుటి వ్యక్తికి ఎలా ఉండిద్ది, ఏంది అని చెప్పేసి ఒకటికి 100 సార్లు ఆలోచించి అదే చెప్పాలి. దేవుని స్తోత్రం. అప్పుడు రెండో లైన్ ఏమంటున్నాడు? శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటున్నాడు. శ్రమల్లో నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. అంటే తన యొక్క నోటి మాట వలన నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం నరకానికి పోవాలన్నా పరలోకానికి పోవాలన్నా కానీ మన నోటి మాట ద్వారాగా, మన యొక్క ప్రవర్తన ద్వారాగా, మన యొక్క మాట తీరు ద్వారాగా దేవుని దృష్టికి మనము కూడా వ్యతిరేకంగా ఉండాము అనుకోండి, దేవుని దృష్టికి మనము వ్యతిరేకముగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలో చేస్తాడా? మరి ఏడాస్తాడు? గట్టి చెప్పాలి అందరూ. నరకంలో వేస్తాడు. దేవుని స్తోత్రం. రెండోది సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. అందరూ కూడా ఈ వాక్యాలని అండర్లైన్ చేసుకోవాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దీనికి అర్థం చెప్పండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని అంటున్నాడు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని. పెదాలను మూసుకుంటే బుద్ధిమంతుడు ఎట్లా అవుతాడు? ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటే వీడు మూగోడు రానంటాడు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయితే ఎదుటి వ్యక్తితో మాట్లాడకపోతే ఏంది రా వీడు మూగోడా అని అంటాడు. లేదంటే మాట్లాడితే వామ్మో వీళ్ళ అమ్మ వీడికి బాగానే వసపోచిందిరా, ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని అంటాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో బుద్ధిమంతులముగా మంచి వాళ్ళముగా మనం అనిపించుకోవాలి, మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేస్తే అనిపించుకుంటాము? ఏం చేస్తే ఉంటాము? మన యొక్క నోటి మాటలు, మన యొక్క నాలుకను, మన యొక్క ఇంకా ఏమిటది? నాలుకను, నోటి మాటను, నోటిని, మన పెదవులను కూడా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. కాపాడుకుంటే మనము దేవుని దృష్టిలో మంచి వారిముగా, బుద్ధిమంతులముగా ఉంటాము. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కువగా మాట్లాడితే అనవసరమైనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు మాట్లాడితే అవి ఏంటి? విస్తారమైన మాటలు అంటారు. అవసరమైన మాటలు మాట్లాడితే విస్తారమైన మాటలు అంటారు. అవసరమైనటువంటి మాటలు అయితే 2-3 మాటలు క్లోజ్ అయిపోతాయి. విస్తారమైన మాటలు అంటే దానికి ఇంకా అద్దు పొద్దు ఉండదు. 24 గంటలు మాట్లాడటమే. ఒకళ్ళతో అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళతో, వాళ్ళతో అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళతో, వాళ్ళతో అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళతో, ఇకట ఊరు మొత్తం, ఒకళ్ళతో కాదు ఊరు మొత్తానికి కూడా వ్యాపింపజేస్తూ ఉంటాం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మాట్లాడేటప్పుడు మనము మంచి చెప్పాలన్నా, చెడు తీసివేయాలన్నా, చెడు నుంచి మనం బయటికి రావాలి అని అన్నా, మన ద్వారాగా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క చెడు నుంచి బయటికి రావాలి అని అన్నా, మన యొక్క పొజిషను ఎలా ఉంది, మన యొక్క మాట తీరు ఎట్లా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని అప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడగలుగుతాము. ఎదుటి వాళ్ళతో దేవుని యొక్క సువార్తను కూడా చెప్పగలుగుతాము, మంచి మాటలు చెప్పగలుగుతాము. దేవుని స్తోత్రం. దేవుడు అంటూ ఉంటాడు, నువ్వు ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు తీయాలి అని అంటే నీలో ఉన్నటువంటి ఏం తీసేసుకోమన్నాడు? నీలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకొని, నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకొని ఎదుటివాడి కంట్లో నలుసుని తీసేయటానికి ప్రయత్నించు. అంతేకాని నీ యొక్క కంట్లో మరి దూలము ఉంచుకొని నీ ఎదుటివాడి కంట్లో నలుసుగా తీయటానికి ప్రయత్నించు మాకు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దానికి అర్థమైంది, మనలో పాపం ఉంచుకొని ఎదుటివారిది పాపాన్ని తీసివేయగలుగుతామా? తీసివేయలేము. మనలో అపవిత్రత ఉంటే ఎదుటివారిని పవిత్రపరచగలుగుతామా? లేదు. మనలో దోలతనం ఉంటే ఎదుటి వారిని దోల లేకుండా చేస్తామా? చేయలేము. మరి మీరున్నారు, మీరు ఇంకా కొంతమందిని తీసుకొని రావాలంటే మీరేం చేయాలి? మీలో దేవుని స్తోత్రం. అందుకనే ముందు మన యొక్క జీవితం ఎలా ఉంది? ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తాను. నా జీవితం సరైనటువంటి జీవితంలో ఉంటేనే నీకు మీ అందరికి కూడా వాక్యం చెప్పగలుగుతాను. డైలీ సర్వీస్ అయినా, లేదంటే చెప్పడానికి నాకు అధికారం లేదు. పాస్టర్ గారినైనా సరే
నేను పాస్టర్గా దేవుని యొక్క దృష్టిలో నేను అభిషేకించబడినా కానీ నా యొక్క నోటి మాట ఎట్లా ఉంటే మంచిగా ఉంటేనే మీకు వాక్యం చెప్పగలుగుతా, దేవుని మాటలు చెప్పగలుగుతా. నా నోటి మాట మంచిగా లేకపోతే మీకు వాక్యం చెప్పాలేను, ఇక్కడ ప్రార్థన పెట్టాలేను. ఆ అవకాశం కూడా దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడోది సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందండి. 17వ అధ్యాయం 27వ వచనం. చదివచ్చిన వాళ్ళు అందరూ చదవాలి. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకముగా గలవాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే మితముగా అంటే మితి మించి కాదు, మితి మించి మాట్లాడేవాడు తెలివి గలవాడు అని చెప్పాడు రాయాల. మితి మించి మాట్లాడమంటాడు. ఏం చెప్తున్నాడు? మితముగా అంటే లిమిట్లో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అలా మాట్లాడేటటువంటి వాళ్ళు అంట తెలివి గలవారంట. శాంత గుణము గలవారు వివేకము గలవారు. శాంతము గలవారు అంటే వాక్యాలు. ఇంకా నెక్స్ట్ పాటలు నేర్చుకోవటానికి, ప్రార్థన నేర్చుకోవటానికి, దేవుడు మాట్లాడే విధానం కూడా నేర్చుకోవటానికి మీరు ఇక్కడికి వస్తున్నారు. అందుకని నేను కొట్టినా, నేను అరిసినా, కూడా మీరు ఓర్పు కలిగి నేర్చుకుందాము అని పట్టుదల కలిగి దేవుని మీద విశ్వాసంతో వస్తాను అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. అల్లరి చేసినా కూడా పెంచుకుంటుంది కూడా. రాత్రి వేసేది అట్టుకుంటుంది, ఒకటే దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ ఆడ తగ్గింది. పెద్దకి గోరు పుచ్చిపోయింది, ఆ గోటు మీద తగ్గింది. వాడికి కాళ్ళు ఎట్లా పెట్టి ఇదిలు ఇచ్చేసరికి పోయి ఆ గోరు మీద తగ్గింది. అందుకని వాడు వేస్తాడు. లేకపోతే ఇంకా దారుణం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో దేవుని ద్వారాగా మనము తెలివి పొందుకోవాలి, వివేకం పొందుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి అని అంటే మన యొక్క నోటి మాట, నోటి తీరు, మన యొక్క కూర్చునే పొజిషన్ కూడా మంచిగా ఉండాలి. కూర్చునేటటువంటి పొజిషన్ కూడా మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నెక్స్ట్ యాకోబు 1వ అధ్యాయం 26వ వచనం. కొత్త నిబంధన గ్రంథము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం.
పేజీ నెంబర్ 210, కొత్త నిబంధన గ్రంథము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుని స్తోత్రం. దీనికి అర్థం ఏందండి? మళ్ళీ ఒకసారి చదవండి. అందరూ బైబిల్ చూడాలి. 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల అతని భక్తి వ్యర్థమే అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే, ఎవరైనా సరే నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. నోటికి కళ్ళెము పెట్టుకోవటం అంటే అది దేనికి పెడతారు? నోటికి కళ్ళెము అంటే ఇంట్లో ఉన్న బొచ్చులో, ఇంట్లో ఉన్న పళ్ళాలు పెట్టుకోవటం కాదు. ఇంట్లో దాన్ని ఏమంటారు అంటే, నోటికి కళ్ళెం అంటే మాస్క్ పెట్టుకుంటే ఏదన్నా చాలా కలుగుతాను, అన్నం తినగలుగుతాను, ఏం చేయలేదు, మాట్లాడటం కూడా యారు మళ్ళా మనం మాట్లాడుతాం. ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. అర్థం కాదు. అలాగనే ఎద్దుకి మూతికి చెక్క పెడతారు. ఎద్దుకి పెడతారు, బర్రెకి కూడా పెడతారు, నీకు కూడా పెడతారు. లేదంటే నువ్వు వచ్చి చెప్పుకోవాలి. ఎందుకు పెడతారు? గుర్రానికి కూడా చెక్క. గుర్రానికి చెక్కం పెడితే అదేంది, అది ఆ యొక్క బండి మీద మనుషులు ఎక్కినప్పుడు ఎటు పడితే అటు ఆడ మేత ఉంటే అటు పాకోకుండా ఉండటానికి దాని మూతికి ఏం పెడతారు? చెక్కము కళ్ళెము రెండు పెడతారు. కళ్ళెం పెడితే అంటే స్పీడ్ గురికింది, చెక్కం పెడితే ఏమి తినాది, మూతి కూడా తెరవదు కదా. కాబట్టి మనుషులను కూడా ఏమంటున్నాడు? అట్టగని చెప్పేసి ఎద్దు చెక్కం బర్రె చెక్కం తీసుకొచ్చి తగిలించుకోమంటలా దేవుడు. ఏం చేయమంటున్నాడు? మన యొక్క నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నోటిని, పెదవులను, మన యొక్క మాట తీరుని, మన యొక్క నాలుకని, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క కను చూపుని, మనం నడుచుకునేటటువంటి నడవడికను కూడా
జాగ్రత్తగా భద్రముగా ఉంచుకోవాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకని దేవుడు ఈ మాట చెప్తున్నాడు? మొదట్లోనే మనం చదివాం, నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. అందుకని ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకంటే మనిషికి ఒక తీరున చెప్తే మనిషికి అర్థం కావట్లా. ఎన్ని రకాలుగా చెప్తే అర్థమవుతుంది? ఏ రకంగా చెప్పినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బట్టి ఏ రకంగా చెప్పినా కూడా ఇటు అంటున్నాం, ఇటు వదిలేస్తున్నాం. ఏది కుడి చెవితే అంటున్నాం, ఎడం చెవితో వదిలేస్తాం. ఒక చెవితే అంటున్నాం, ఒక చెవితో వదిలేస్తాం. ఒక చేతితో చేస్తున్నాం, ఒక చేతితో వదిలేస్తాం. దేవుని విషయాలు సంగతి, భక్తి విషయాలు నేర్చుకోవటానికి ఇప్పట్లో ఎవరికి కూడా శ్రద్ధ లేదు. భక్తి నేర్చుకోవాలి, వాక్యము నేర్చుకోవాలి. సరే, నేను కాకపోతే నా పిల్లలైనా నేర్చుకోవాలి అనేటటువంటి యొక్క ఆలోచన ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరికి కూడా లేదు. పోనీ మీరు వస్తున్నారు, మొదట్లో నిన్నటి వరకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. కొంతమంది వద్దన్నారు, కొంతమంది ఏందయ్యా ఎంత టైం దాకా పెడుతున్నారు అన్నారు, లేట్ అవుతుంది అని అన్నారు. మనం పెట్టుకుంటుంది ఎంతసేపు? ఓన్లీ గంట మనం ప్రార్థన పెట్టుకుంటాం. నేను బండికి వెళ్ళి వచ్చినాక నేను మొత్తం రెడీ అయ్యి అప్పుడు వచ్చి ప్రార్థన స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు మీరేం చేస్తున్నారు? మీరేమో ఇంటికాడ నుంచి పెందలాడే వస్తారు. అప్పటి నుంచి ప్రార్థన రన్నింగ్ అవుతుందని చెప్పేసి మీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రార్థన రన్నింగ్ అవుతుందేమో, 4 గంటలు పెడుతున్నారేమో వీళ్ళు అని చెప్పేసి అలాగా ఇంటికాడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు మీరు చేసేటటువంటి దానికి. ఇక్కడ జరిగేదేమో గంట, ఒక్కోసారి గంటన్నర. అది కూడా ఎప్పుడు గంటన్నర? శనివారం రోజే ఒక అరగంట ఎక్స్ట్రా, అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరము కూడా మన యొక్క నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి, భద్రము చేసుకోవాలి. నోటి తీరు మంచిగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదాం. చల్లని రూపాయికి ఎటువంటి చేయంట, చల్లని రూపాయికి ఏముంటుంది? గీతలు ఎక్కువ ఉంటాయి. విస్తారమైన మాటలు మాట్లాడితే దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఎవరు కూడా మనకి విలువనివ్వరు, ఎవరు కూడా మనకి వాల్యూ ఇవ్వరు. తల్లిదండ్రులు అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు. బయట తిరుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో మనకి ఎవరు కూడా వాల్యూ ఇవ్వరు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడు. దేవుని స్తోత్రం. 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి,
అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. దేవుని స్తోత్రం. అలాగుననే నాలుక కూడా అంట మన యొక్క దేహంలో చిన్న అవయవం అంట. అది బహుగా అదిరిపడును. కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుని స్తోత్రం. చిచ్చు పెట్టబడును అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన యొక్క దేవుని స్తోత్రం. మన యొక్క నాలుక ఎలాంటిదంట? మన యొక్క నాలుక ఎట్టుందంట? అనేక విషయములలో మనం అందరం కూడా తప్పిపోతూ ఉన్నాం. అనేక విషయాల్లో మనం అందరం కూడా తప్పిపోతున్నామంట. ఎవడైనా కూడా మాట యందు తప్పిన ఎడల అట్టివాడు, ఆ మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు అంట. లోపము లేనివాడిగా ఉండి తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి గలవాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. తన యొక్క సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి శక్తిని పొందుకున్నటువంటి ఆ వ్యక్తి అంట. ఆ వ్యక్తి ఏది? తన యొక్క నోటిని భద్రము చేసుకున్నటువంటి వ్యక్తి తన శరీరాన్ని కాపాడుకుంటాడంట. దేవుని స్తోత్రం. నోటిని భద్రం చేసుకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు? తన శరీరాన్ని కాపాడుకుంటాడా? కాపాడుకోడా? కాపాడుకోడు. అందుకని ఇక్కడ మరలా ఏమంటూ ఉన్నాడు? 6వ వచనం ఏంటది? నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో చిన్నది అని అంట. ఒక్క నిమిషం. మన యొక్క అవయవాల్లో నాలుకేనంట చిన్నది, దానికి నరం కూడా లేదు. నరము లేనటువంటి నాలుక దానికి అద్దు పొద్దు ఉండిద్దా? దానికి అద్దు పొద్దు. ఏం మాట్లాడతామో కూడా తెలియదు, ఏం చేస్తామో కూడా తెలియదు, ఎలా నడుచుకుంటామో కూడా తెలియదు. ఆ యొక్క నాలుకే మనల్ని నరకానికి, ఆ నాలుకే మనల్ని నరకానికి తీసుకొనిపోయింది. మన యొక్క హృదయాన్ని కూడా మోసపరిచేది ఆ నాలుకే. ఆ నాలుకే మనల్ని మోసం చేసేది నాలుకేనండి. అందుకని దేవుడు అంటున్నాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. చల్లని రూపాయి మీద గీతలు ఎక్కువగా ఉంటాయి, ఆ రూపాయి చల్లదు. పిచ్చి నోటు ఉంది, ఇప్పుడు వచ్చే పిచ్చి నోట్లు, దాని మీద ఒరిజినల్ నోటు మీద ఉన్నట్టుగా దీని మీద ఉండిద్దా? దానికంటే దీని మీద ఎక్కువగా ఉంటాయి బొమ్మలు, బొమ్మలు ఎక్కువగా ఉంటాయి. చెల్లె 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు కానీ చిన్నది, ఇయ్యి ఇంత పెద్ద పెద్ద అరచెయ్యేమని ఉంటాయి. ఈ చల్లతయ్యా
అలాగనే మనము కూడా దేవుని విషయంలో మనం చెల్లుబాటు కావాలి. దేవుని విషయంలో మనం చెల్లుబాటు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? జేబులో పెట్టు, తర్వాత ఎత్తాలి, జేబులో పెట్టు. మనము కూడా దేవుని విషయంలో చెల్లుబాటు కావాలి అంటే మనం ఏం చేయాలి? చల్లని 20 రూపాయల నోట్ లాగా ఎంత ఎమ్మని ఉండాలా అంత ఎమ్మని ఉంటే వాటికి మనం దేనికి పనికి. అందుకని దేవుడు విశాల మార్గాన్ని, ఇరుకు మార్గాన్ని పెట్టాడు. ఏ మార్గంలో పోతే మనకి పరలోక రాజ్యం ఉంది, ఏ మార్గంలో పోతే మనకు పరలోక రాజ్యం ఉంది. ఇరుకు మార్గంలో పోతే పరలోక రాజ్యం ఉండిద్దా, విశాల మార్గంలో పోతే పరలోక రాజ్యం ఉండిద్దా? పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలంటే విశాల మార్గంలో నడుచుకుంటే చేర్చబడగలుగుతామా, ఇరుకు మార్గంలో నడుచుకుంటే చేర్చబడగలుగుతామా? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? దేవుని స్తోత్రం. ఇరుకు మార్గమును వెళ్తేనే మనము పరలోక రాజ్యమునకు చేర్చబడగలుగుతాం. అందుకని ఈ మాట ఎవరు చెప్పాడంటే, ఇరుకు మార్గం అనే మాట ఎవరు చెప్పాడంటే దేవుడు దావీదు చెప్పాడు. ధనవంతుడైనటువంటి వ్యక్తి దేవుని కాడికి వచ్చాడు. దేవుడి కాడికి వస్తే దేవుడిని అప్పుడు అడిగాడు. ఎవరు? ఆ ధనవంతుడు అడిగాడు, అయ్యా నేను పరలోక రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే పరలోక రాజ్యంలో చేర్చబడగలుగుతాను అని చెప్పేసి దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఏం చేయమన్నాడు? నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించు అని అన్నాడు. అయ్యో నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. ఎవరు? ధనవంతుడు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానండి అన్నాడు. అప్పుడు దేవుడు, సరే నీకు కొంచెం కొదువుగా ఉన్నది, దాన్ని చెయ్యి అన్నాడు. ఏంది చెప్పాయా అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటిది అంటే, నీకున్నటువంటి ఆస్తిని అమ్మి ఎవరెవరికైతే నువ్వు అక్రమంగా తీసుకున్నావు, అధర్మంగా తీసుకున్నావు, అన్యాయంగా తీసుకున్నావు, వాటిల్ని తిరిగిమన్నాడు. వాళ్ళకి తిరిగిమన్నాడు. తిరిగిమంటే ఈయన దానికి ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఒప్పుకుంటే ఆ ధనవంతుడు అప్పుడే పరలోక రాజ్యంలో చేర్చబడేవాడు. ఆ ధనవంతుడు అప్పుడే పరలోక రాజ్యంలో చేర్చబడేవాడు. అప్పుడే ధనవంతులకు పరలోక రాజ్యం ఉండేది. కానీ ఎందుకు దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదని అంటే, ఆ ధనవంతుడు, అయ్యో నాకున్నటువంటి ఆస్తి మొత్తం వాళ్ళకి అందరికి కూడా రాసిస్తే నాకేంది, నేను అడుగు తినేనా? రోడ్డు మీద కూర్చొని నేను పూజ చేసుకుని అడుగు తినేనాయా? నేను బహు ధనవంతుడు, బహు గొప్పవాడిని, నేను ఎందుకు వీళ్ళందరికి కూడా దానం చేయాలి? నేను చేయాలి అని చెప్పేసి మేలకొండ తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహానికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ధనవంతుడు
పరలోక రాజ్యము చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభతరము అన్నాడు. దేవుని స్తోత్రం. సూది బెజ్జంలో ఎట దూరుద్ది ఒంటె? ఓటి తలకాయ జాషువా, సూది బెజ్జంలో ఎట దూరుద్ది ఒంటి తలకాయ? మరి దాంట్లో దూరటం సులభతరం అన్నాడు కదా దేవుడు. సులభంగా దూరిద్ది అన్నాడు, అంటే సింపుల్ గా దూరిద్ది అంట. దాంట్లో ఎంత లావు ఉండిద్ది దాని తలకాయ. ఒట్టి సూది బెజ్జం ఇంతే ఉండిద్ది. ఇంత దాంట్లో ఒంటె ఎంట్రుకు కూడా దాంట్లో జరగదు. ఎలా దేవుడు అంత గొప్ప విషయాన్ని ఎలా పెట్టాడంటే, ఇరుకు మార్గంలోనికి ప్రవేశించితే ఒంటె అయినా కానీ పరలోక రాజ్యంలో చేర్చబడిద్దంట. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే, దేవుడి మాట వింటే, దేవుని మాటకి విరోధముగా ఉంటే ఒంటి కాదు కదా, ధనవంతుడు కూడా చేర్చబడలేడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ మార్గంలో పోతే పరలోక రాజ్యం ఉంది? విశాల మార్గానికి పోతే అట్లా ఏముండిద్ది? నరకం. దాంట్లో ఏమేం చేయొచ్చు? ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. బూతులు మాట్లాడవచ్చు, తన్నులు తినవచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు, పాపాలు చేయొచ్చు, నరహత్యలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, మోసాలు చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు. దేంట్లో? ఈ విశాల మార్గంలో. ఇరుకు మార్గంలో ఇవన్నీ చేయదు కాదు. ఇరుకు మార్గంలో ఎనాలిటు ఇరుకు మార్గంలో ఇవన్నీ చేయదు. చేస్తే చేయటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే పోతే స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సి. మనిషి పట్టే దారే ఆ దారిలో కొండపోవడం. అక్కడ నుంచి వెనక్కి తిరిగి రావాలన్నా కానీ మనిషి తిరగటానికి కూడా అవకాశం ఉంటుంది. దూకి అవతలకు పోవటమే కానీ కంచె దూకి అవతలకు పోతే విశాల మార్గం. దూకోకుండా ఆ మార్గంలోనే నడుచుకుంటే పరలోక రాజ్యం. విశాల మార్గంలోకి పోతే నరకం. విశాల మార్గం బారికి స్ట్రైట్గా వెళ్ళిపోతే నరకం. అక్కడ ఉండిద్ది నరకంలో. మనం చేసే తప్పులు, పొరపాట్లు, మనం టీవీలు చూసినా, సినిమాలు చూసినా, సీరియల్ చూసినా, సినిమా పాటలు పాడినా, సినిమా పాటలు చూసినా, యూట్యూబ్లో షార్ట్స్ అయినా, గేమ్స్ ఆడినా, ఏ చూసినా కానీ, ఫోన్లు ఎక్కువగా చూసినా, ఫోన్లు ఎక్కువ చేసినా, ఫోన్ దేనికి ఉపయోగపెట్టాలి? మంచి విషయాల కోసం ఉపయోగపెట్టాలి, అంతేగాని మంచి విషయాల కోసం ఉపయోగపెట్టాలి. అంతేగాని ఫోన్ ఉందిలానని చెప్పేసి షార్ట్స్ అని, సినిమాలు అని, సీరియల్స్ అని, టీవీలో చూసే మొత్తం కూడా ఫోన్లోనే చూస్తే అప్పుడు ఎలా ఉండిద్ది? మర్చిపోయా ఒక్క విషయం. నేను పాస్టర్ గారినని బయట వాళ్ళకి తెలియదు. క్రోసూరులో కొంతమందికి తెలుసు, ఇక్కడ మనకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ కొంతమందికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళ వాటికి నన్ను ఏం అడగరు. తెలియని వాళ్ళు అయితే ఏం అడుగుతారు? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, ఏందన్నా సినిమా పోయొచ్చా? టికెట్ ఎంత తీసుకున్నారు? ఏదన్నా సినిమాలో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బాగుంది, సినిమా పోయి చూసి రావచ్చుగా. నేనన్నా, తమ్ముడు నేను అసలు ఎంతవరకు థియేటర్ మొఖమే చూడలేదు అన్న. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా థియేటర్ మొఖమే తెలియదు, లోపల ఎట్టుండిద్దో ఏందో నాకు తెలియదు అన్నా. లోపల జనాలు కూర్చుంటారో లేకపోతే హాల్ మొత్తం కూడా
టీవీలు ఉంటాయో ఏమో నాకైతే తెలియదు, ఎట్టుండిద్దో నాకు తెలియదు అన్న. అబ్బా నువ్వు అబ్బా సూపర్ నువ్వు అన్న. ఎందుకు అన్న, అందరూ కూడా ఎవరు చూసినా కూడా పలానా సినిమాకి పోయావా, పలానా చాటకు పోయావా అని అందరు నన్ను అడుగుతున్నారు. నేను పోయానని చెప్తున్నా, కానీ నువ్వు అక్కడేనయ్యా నాకు చెప్పింది. నేను ఈ సినిమాకి బాగాలేదు, ఏం బాగాలేదు అన్నా. చిన్న కోసూరులో చిన్న పిల్లగాడిని అడిగినా కూడా అన్నా నేను 500 పెట్టి పోయి సినిమా చూసి వచ్చా పుష్ప. నన్ను అడుగుతారు జనాలు, అడగకపోతే. నాకు అవన్నీ అలవాట్లేవు. దేవుని స్తోత్రం. ఎందుకని? దేవునికి భయపడి, లేకపోతే ఎప్పుడో పోయి చూసి వచ్చేవాడిని. దేవునికి భయపడుకోకుండా నా ఇష్టానుసారంగా ఉంటే, ప్రజలారా, దేవునికి భయపడుకోకుండా నా ఇష్టానుసారంగా నేను ఉంటే ఎప్పుడో పోయి చూసి వచ్చేవాడిని. ఇప్పుడు కాదు, సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుంచే పోయి చూసి వచ్చేవాడిని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసేది ప్రతి ఒక్కటి కూడా, నేను ఇటు చదువుతుంటే మీకేం వినపడుతుంది, ఏం అర్థమవుతుంది? నేను సినిమాలు చూసిన, సీరియల్ చూసిన, షోస్ చూసిన, ఏవి చూసినా కూడా ఎక్కడ కనపడితే తీర్పు దినంలో కనపడతాయి. తీర్పు దినంలో ఇదిగో ఎట్ట తెరేసి తెర మీద చూపిస్తాడు దేవుడు. తెల్ల తెరేసి ఆ తెర మీద చూపిస్తాడు, నేనేం చేశాను ఏంది. అయ్యా నేను ఇవన్నీ ఏం చేయలేదు, ఇవన్నీ నాయి కాదు అని అన్నావు అనుకోండి, మరేంది అయ్యా ఈ స్టోరీ అంతా ఏంది? ఈ స్టోరీ అంతా ఏంది? సినిమాలకు పోయావు, సీరియల్స్ పోయావు, షోస్కి వెళ్ళావు, హీరోలు వస్తే హీరోల చుట్టూరు తిరిగి విజులు చేసావు, పార్టీలలో వస్తే వాళ్ళ చుట్టూరు విజులు చేసావు, దొంగతనాలు చేసావు, నరహత్య చేసావు, వ్యభిచారం చేసావు, అబద్ధాలు ఆడావు, తన్నావు, తిట్టావు, కొట్టావు, కర్రలు తీసుకొని కొట్టావు, కానీ నా ప్రార్థన చేయలేదు. ఆదివారం వచ్చేసరికి ఆదివారానికి నేను గుర్తుకొస్తాను. ఆదివారానికి అది కూడా ఎంతసేపు, గంట లేదంటే 2 గంటలు, అప్పుడు దాకా గుర్తుకొస్తాను అని చెప్పేసి, అప్పుడు దేవుడు మనం చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా యాడ చూపిస్తాడు? తెర మీద చూపిస్తాడు. తెర మీద చూపిస్తాడు. తూర్పు దినాల్లో కాదు, తీర్పు దినములలో. తీర్పు దినాలంటే ఎన్నో రోజులు లేవు, ఒక్కరోజే తీర్పు దినము. ఒక్కరోజే. ఎప్పుడా? భూమి మొత్తం అంతమైపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద లేకపోకుండా భూమి మొత్తం నిడిచిపెట్టేసేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చేస్తాడు తీర్పు. అప్పుడు దాకా ఈ లోపల ఎవరైనా సరే చచ్చిపోతే వాటికి చచ్చిపోయిన వాళ్ళు ఆడ పాతి పెడతారు, అందరిని ఒకసారి వస్తాడు దేవుడు. వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. శిక్ష కాదు, వారి వారి క్రియలు చొప్పున నేను వాడికి ఇచ్చే జీతం నా కాడ ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే మన యొక్క నోటి మాట కూడా ఎట్లుండాలి? దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. ఇందాకలా ఎక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. ఈ ఒక్క వాక్యం చదువుకొని ఇంకా ప్రార్థన చేసుకున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి
నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయుటకు నీకు తేటగా కనపడును అంటున్నాడు. దేవుని స్తోత్రం. మన కన్ను తేటగా కనపడాలంటే ఏంటంట? మన కంటిలోనున్నటువంటి నలుసు తీసుకోవాలి. దూలం అన్నా నలుసు అన్నట్టు మన కంటిలోనున్నటువంటి దూలం తీసేసుకోవాలి. దుమ్ము తీసేసుకోవాలంటే ఒక 30 రూపాయలు పెట్టి కోసులా కావచ్చు, పిన్నీసి పెట్టి ఎట్ట తీసి 30 రూపాయలు తీసుకోవాలి. ఎట్ట తీసింది? 2 కళ్ళల్లో ఎట్ట తీసింది? ఇంత మట్టి వచ్చింది నేను చూస్తా ఉంటాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మన యొక్క కంట్లో దూలం తీసుకోవటం అంటే ఎక్కడ తీసుకోవాలి? ఆ దూలం దేవుడి కాడ, పరలోకంలో తీసుకోవాలా? ఈ భూమి మీదేనమ్మా మనం కడుక్కోవాలి, మనం శుభ్రం చేసుకోవాలన్నా ఈ భూమి మీదే. ఈ భూమిని విడిచిపెట్టి పోయాం అనుకో, అక్కడ దేవుడు మనల్ని క్షమించడు, అక్కడ క్షమాపణ లేదు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం వాటికే క్షమాపణ. మనం ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా కానీ దేవుని కాడికి వచ్చి, దేవా నేను పలానా తప్పు చేశాను, నన్ను క్షమించాయా అని చెప్పేసి దేవుడిని అడిగితే ఈ భూమి మీద ఉన్నంత వరకే క్షమించేది. ఈ భూమిని ఎప్పుడైతే విడిచిపెట్టి మనం వెళ్ళిపోతామో అప్పుడు మన ఆత్మకి క్షమాపణ ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, దీపం ఉండగానే ఇల్లునే చక్కబెట్టుకో అని అంటున్నాడు. నీ దేహమునకు దీపమే కన్ను. దేవుని స్తోత్రం. మన యొక్క దేహానికి ఏదంట? కన్ను, దీపము. దేవుని స్తోత్రం. ఆ దీపం ఆరిపోతే మనం ఏం చేస్తామో మనకి ఏమైనా తెలిసిద్దా? చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మన కాడికి వచ్చి ప్రార్థన చేయమంటే చేస్తాడా? చేయలేడు. మనకులాగా వాక్యం చెప్తాడా? చెప్పలేడు. కారణం ఏంది? అతనిలో పెట్టినటువంటి జీవాత్మ దేవుడు తీసివేసుకున్నాడు కాబట్టి మనకి చెప్పడానికి అధికారము లేదు. దేవుని స్తోత్రం. అందుకనే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకే మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా ఉండాలి. ఉండి తీరాల్సిందే. ఉంటేనే పరలోక రాజ్యంలో చేర్చబడగలుగుతాం. లేదంటే పరలోక రాజ్యంలో చేర్చబడలేము. అబద్ధాలు ఆడినా, నరహత్య చేసినా, చేసినా, దేవునికి విరోధమైనటువంటి పనులు ఏ కార్యము చేసినా కానీ పరలోక రాజ్యంలో చేర్చబడటానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వడు. దేవుని స్తోత్రం. కనుకనే మనకి ఉన్నటువంటి ఈ యొక్క సమయంలోనే ఈ సమయాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏం పాస్టర్ గారు ఇక రోజు కూడా తవ్వుకోవటమేనా? రోజు సబ్బు తీసుకొని ఒళ్ళు తవ్వుకోవటమేనా అంటే రోజు స్నానం చేస్తున్నావుగా, రోజుకు 2 పూటలు చేస్తున్నావుగా స్నానం, లేకపోతే 1 పూట చేస్తున్నావుగా. రోజు సబ్బెట్టేందుకు స్నానం చేయాలి? ఓరకు నీళ్లు పోసుకుంటే పాలా? సబ్బెట్టేది నువ్వు చేయాలి? ఓరకు నీళ్లు పోసుకుంటే మురికి పోయిద్దా? కాదు. ఒళ్ళు ఒకటే దడిచేది. సబ్బు పెట్టుకుంటేనే మురికిపోయింది. ఒళ్ళు మొత్తం కూడా సబ్బు పెట్టుకుంటేనే మురికిపోయింది. అలాగనే మనం చేసేటటువంటి ప్రతి పాపము కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఒప్పుకున్నాంలే ఇంకెందుకులే అని అనుకుంటే ఆ తర్వాత రోజు నువ్వు చేస్తావు, పొరపాట్లు చేస్తావు. నీకు తెలియదు. మళ్ళీ నువ్వు చేసే పొరపాట్లు, నువ్వు చేసేటటువంటి తప్పులు నీకు తెలియకోకుండానే జరిగిపోతాయి. అయ్యట కడుక్కుని ఒకసారి బాప్టిజం తీసుకున్నాక, ఒకసారి మారు మనసు పొందాక ఇంకా రక్షణ వచ్చింది. ఇంకేంది నా కంట్లో దూలం తీసుకునేది? ఒకసారి తీసుకున్నాక కంట్లో దూలం, ఇంకా నా కన్ను బాగా తేట కనపడింది. ఇంకేంది? ఇంకా పద్దాకలే కట్టనే తేట కనపడుతుంది అనుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట చెక్ చేసుకోవాలి. నా కన్ను తేటగా కనపడుతుందా? నేను తేటగా ఉండానా లేదా? దేవుని దృష్టిలో నేను మంచిగా ఉండానా లేదా?
లేకపోతే కడుక్కోవాలి. ఎట్ట కడుక్కోవాలి? పోయి డ్రమ్ కాడికి పోయి డ్రమ్లో మునిగి లేవటం కాదు. ప్రభువా, నేను ఫలానా తప్పు చేస్తానయ్యా, క్షమించయ్యా, అబద్ధాలు ఆడానయ్యా, క్షమించయ్యా, దొంగతనాలు చేశానయ్యా, క్షమించయ్యా. ఎలాగా? నువ్వు చేసినది, అయ్యా నేను ఫలానా చేశాను, నన్ను క్షమించు, నేను తెలియక చేశాను, తెలిసి చేసినా కానీ అయ్యా నేను తెలిసే చేశాను, దయతో క్షమించు, ఇక చేయనీకోకుండా నన్ను నీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకో అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా వాక్యం విని బోరు కొట్టిన వాళ్ళు చెయ్యత్తండి. వాక్యం విని నీరసం వచ్చి బోరు కొట్టిన వాళ్ళు చెయ్యత్తండి. వాక్యానికి బోరు కొట్టింది అనమాట. దేవుని స్తోత్రం. ఎంతమంది వచ్చి ఎవరు కూడా చెయ్యత్తండి. అదిగో ఒక్కళ్ళు ఎత్తారా అండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి, గట్టి చప్పట్లు కొట్టాలి. పెద్దమ్మ గారు ఎత్తింది. దేవుని స్తోత్రం. నన్ను చూసి నేను ఆహారాన్ని, నన్ను తినండి, నన్ను తిని రుచి చూసి తెలుసుకోండి. రుచి ఎలా ఉంది, నా రుచి ఎలా ఉంది, నా వాక్య రుచి ఎలా ఉంది, నా ప్రార్థన రుచి ఎలా ఉంది, నా పాత్ర రుచి ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన తింటాం అంటే అక్కడ యోహాను సువార్త 1:1 చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే మనుషులకు వెలుగై ఉండెను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యమే దేవుడై ఉండెను. అప్పుడు మనం తినాలంటే దేన్ని తినాలి? వాక్యాన్ని అని చెప్పేసి బైబిల్ మొత్తం చింపేసి తినేరు. అటు తింటే మళ్ళీ రేపొద్దున మళ్ళీ కొత్త బైబిల్ తెచ్చుకోవాలి 800 పెట్టి. 800 పెట్టి మళ్ళీ కొత్త బైబిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు? బైబిల్ తింటాం కాదు, బైబిల్లో ఉన్నటువంటి వాక్యములు మనం నేర్చుకుంటే దాన్ని మనం తింటాం. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని నేను డైలీ సర్వీస్ కూడా మీకు 3 వాక్యాలు చెప్తున్నా, 2 క్వశ్చన్స్ చెప్తున్నా. క్వశ్చన్స్ లో మీకు తెలియని నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా? డైలీ సర్వీస్ వచ్చి వాక్యాలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా? మరి క్వశ్చన్స్ లో ఆన్సర్లు కూడా కొత్త నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా? నేర్చుకుంటున్నారు కదా. దేవుని స్తోత్రం. అలాగ మీరందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం కూడా నేర్చుకోవాలి, పాటలు కూడా కొత్త పాటలు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. చివరిగా సామెతలో 13:3 చదవండి. 13:3. అధ్యాయం 3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును,
ఊరుకోకుండా మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. దేవుని స్తోత్రం. తన నోరుని కాపాడుకునేటటువంటి వ్యక్తి అంట తన్ను తాను కాపాడుకుంటాడంట. తన నోరుని కాపాడుకోకుండా ఓరగా ఏదో జోనిగేటటువంటి మా వ్యక్తి అంట ఏది అన్ని విషయాలు నాయే, వేరే వాళ్ళు కదిలిస్తున్నా కూడా నాదే అని చెప్పి మాట్లాడే వాళ్ళదంట వాళ్ళకి వాళ్ళే నాశనం తెచ్చుకుంటారు. నేను కాదు చెప్తుంది, బైబిలే చెప్తుంది. నేను చెప్పాల్సిన అవసరం, బైబిలే చెప్తుంది. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతుంది, మీకు మీరు నాశనం తెచ్చుకోమాకండి అయ్యా. ఒకళ్ళని అడిగినప్పుడు వాళ్ళే చెప్పాలి. ఇంకొకళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసేసి మనకి ఏమేమి నేర్పిస్తున్నాను, వాక్యాలు, పాటలు, ప్రార్థన ఇవన్నీ నేర్పిస్తున్నాను. కూర్చున్న క్రమశిక్షణ కూడా నేర్పిస్తున్నాగా. బైబిల్ కూడా వేలంగా పెట్టుకోవాలని నేర్పిస్తున్నాను. మీరు ఎందుకని సరే కూర్చోట్లా ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళు దాక్కుని కాళ్ళు పెట్టుకొని కళ్ళు తెరిచి చూసేది ఇంకా అసలు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నేను చేసే ప్రార్థన వాళ్ళకి కళ్ళు తెరిచి అట్నే చూస్తే ఆ ప్రార్థన అతనికి వాళ్ళకి అడిగిపోవాలి. నేను చేశాను అనుకో ఆ ప్రార్థన, మళ్ళీ తిరిగి ఆ ప్రార్థన నాకే వచ్చు, నా ప్రార్థన నాకే వచ్చు. ఆ ప్రార్థన మీకు రావాలంటే మీరు కూడా కళ్ళు మూసుకొని అయ్యా అవునయ్యా ప్రభా స్థితులయ్యా అవునయ్యా అవునయ్యా నా జీవితంలో కూడా ఇట్లా జరిగించాలి అని చెప్పేసి దాన్ని సపోర్ట్గా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీకు వర్తించింది, మీరు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ఆదరించండి, నీ కృపను నీ ఆత్మ దయచేయండి ప్రభు. అయ్యా నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి, నీ చిత్త ప్రకారముగా నడిపించండి ప్రభు. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారముగా మేమందరము కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. అయ్యా మా యొక్క నోటి మాటను కంట్రోల్లో పెట్టుకుంటూ సహాయం చేయండి. మా పెదవులను కాల్చండి, మా నోరును కాల్చండి నా తండ్రి. కాల్చి అయ్యా మాలో ఉన్నటువంటి నాశనకరమైనటువంటి మాటలను తీసేయండి. అయ్యా అనవసరమైనటువంటి మాటలను తీసేయండి. అయ్యా అవసరముగా మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే మాకు నేర్పించండి. ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంది అని చెప్పేసి నీ యొక్క తెలివి, నీ యొక్క జ్ఞానాన్ని మాకందరకు కూడా దయచేయండి ప్రభా. మాకే కాదు ప్రభా, ఈ యొక్క మైకు ద్వారా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుగ్రహించండి ప్రభా. అయ్యా అందరము కూడా మార్చబడి నీ చిత్త ప్రకారముగా అందరము కూడా నడుచుకొనుటకు సహాయం చేయండి. అయ్యా ఎవరు కూడా నరకానికి పోవటానికి నీకు ఇష్టం లేదు. అందరూ కూడా నీ యొక్క రాజ్యానికి చేర్చబడాలని చెప్పేసి మీరు ఎంతో ఆశతో తృష్ణ కొని ఉన్నారు, ఎంతో నమ్మకముతో ఉన్నారు. నా ప్రజలు నన్ను ఆరాధించి, నన్ను స్తుతించి, నన్ను సేవించి నా యొక్క రాజ్యానికి వస్తారు,
నా యొక్క రాజ్య వారసులుగా మార్చబడతారు అని చెప్పేసి నాయన మీరు ఎంతగానో మా కోసం ఆశతో చూస్తూ ఉన్నారు ప్రభు. నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. కనుక నా తండ్రి నాయన అయా ఇప్పటి నుంచి అయినా కానీ మేమందరము కూడా నాన్న జాగ్రత్త కలిగి భద్రమతో ఉండి అయా నోటిని నాలుకను నోటి మాటను జాగ్రత్తగా చూసుకొని అయా నీ చిత్త ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి అయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభా. వచ్చినటువంటి నీ పిల్లలందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకోండి. అందరిని కూడా నేను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే ఈ యొక్క ప్రార్థన అనంతరం వరకు కూడా అయా ఓర్పు కలిగి ఉన్నారు అయా అందరిని కూడా నేను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ మేలులతో నీ యొక్క ఆశీర్వాదములతో నీ దీవెనలతో విస్తరింపచేయండి అయ్యా. వాళ్ళ యొక్క చదువుల్లో కూడా నేను మీరు తోడుగా నేడుగా ముందున్న నడిపించడానికి సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి దుష్టుని నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనమే పోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. కానుకలు వేసే ముందు పాట పాడుకుందాం అండి.